స్మాల్ అప్డేట్ ఫ్రమ్ అండర్ ద మూన్ అడ్వెంచర్ పార్క్ నుంచి ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా వాటర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ వస్తాయంట. సో అందువల్ల కొన్ని రోజులు ఈ యాక్టివిటీస్ అండ్ ఎంట్రీస్ కొంచెం నిలిపేస్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక 1 month తర్వాత వెళ్తే మీకు పర్ఫెక్ట్గా అన్ని స్పోర్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయి అనేసి ఇక్కడ యాజమాన్యం చెప్తున్నారు. ఇది వినండి ఒకసారి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు నేచర్కి దగ్గర ఉండేలాగా ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఇది రెడీ అవుతుంది. ఫ్యూచర్లో స్కూల్స్ కానీ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సెపరేట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ కానీ నేషనల్ ప్లేస్ తయారు చేయడం. ఓకే ఓకే ఇక్కడ ప్లేస్ తయారు చేయడమేనా? కాదు, మా ఒక 1000 మంది 100 మంది 1000 మంది చేస్తే దాంట్లో ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు, అంతే కదా. ఓకే, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని మేము ప్రమోట్ చేస్తాం, పిక్ చేస్తారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంకా జస్ట్ పిక్నిక్ లాగా అందరూ పబ్లిక్ రావచ్చు. జనరల్ పబ్లిక్ ఇట్ విల్ బి 6 AM to 6 PM. ఓకే, జస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. రోప్ లైన్ మనకి అన్ని ఉన్నాయి, కాయింగ్ ఉంటుంది, జిప్ లైన్, మళ్ళీ ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మన డిఫెన్స్ సంబంధించిన కూడా కొన్ని యాక్టివిటీ ఉంటాయి. ఓకే, లో రోప్, హై రోప్, ఆబ్స్టకిల్స్, ఇట్లా ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా డిఫెన్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఈజీ అవుతుంది. ఓకే, అది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇది పట్టుకురా. చెక్ 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 చెక్. రారా రారా మీరు రాండి. ఎట్లా పాలకుండా చెప్పు. బోటింగ్ పోతావా? కాదు, మనం రాంగ్ వచ్చామనిపిస్తుంది నాకు. అంటే అటు తిరిగే రావాలంటుంది. వీళ్ళందరూ మాటిని ఏదో వచ్చాం కానీ అసలు ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేయబోతావు బోటు. గెట్ రెడీ. ఎక్సైటెడ్గా ఉన్నావా? అది కూడా కానీ చాలా ఆతృతగా వచ్చాం కానీ ఇక్కడ ఏం జరిగేటట్టు కనపడట్లా నాకు. అంతా మా టఫ్గా ఉంది వారం. ఈరోజు మనకి ఎంట్రీ ఉందో లేదో తెలియట్లా, చూద్దాం. ఏం బాలు, ఎట్లా ఉందా? ఎట్లా హౌ ఇస్ ఇట్ చెప్పు. సో డిసప్పాయింటింగ్. ఎందుకు? అందుకే తాళ్ళు కట్టిరా, రావద్దని కావాలా? ఇప్పుడు ఎట్లా వ్యాన్ అందువల్ల క్లోజ్ అని చెప్పినట్టుంది. గాట్ ఇట్.